హాయ్ అండి, వెల్కమ్ టు లేఖాస్ రెసిపీస్. ఈరోజు మనం వాటర్ మిలన్ జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దామండి. ఇది అందరూ ప్రిపేర్ చేసుకునేదే, కాకపోతే మేము ఎలా ప్రిపేర్ చేసుకుంటాం అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇంకా సమ్మర్ వచ్చేసింది కదండి, రోజు ఏదో ఒక జ్యూస్ అయితే కంపల్సరీగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఈ పుచ్చకాయ జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా నేను ఒక హాఫ్ పుచ్చకాయని కట్ చేసి తీసుకున్నానండి. ఇప్పుడు ఇంత హాఫ్ తీసుకున్నాను అనమాట. ఇంత హాఫ్లో నేను 2 కప్పుల ముక్కల వరకు కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని కూడా ఒక జార్ తీసుకోవాలండి. జ్యూస్ జార్ ఉంటుంది కదా, అది తీసుకొని అందులోకి ఈ ముక్కలన్నిటిని కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2-3 చిటికెళ్ళ బ్లాక్ సాల్ట్ని వేసుకోండి. నేను కొంచెం ఎక్కువగా వేసానండి, మీరు కొంచెం తక్కువగా వేసుకోండి. బ్లాక్ సాల్ట్ లేకపోయినా పర్వాలేదు, మామూలు సాల్ట్ అయినా వేసుకోవచ్చండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ చక్కెర వేసుకోవాలి. వేసుకొని 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని మెత్తగా జ్యూస్ లాగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని అందులోకి ఒక జాలిగరిటె సహాయంతో ఈ జ్యూస్నంతా కూడా వడగట్టుకోవాలి. కొంచెం గింజలు అవి ఉంటాయి కదండి, ఇలా జ్యూస్ చేసుకున్న జార్లో గింజలు తీసుకోవాల్సిన అవసరం లేకుండా మనం జ్యూస్ లాగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాగా వడగట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చల్లటి వాటర్ని యాడ్ చేసుకోవాలండి. జ్యూస్ అనేది కొంచెం చిక్కగా ఉండింది కదా, మనం ఓన్లీ ఫ్రూట్ మాత్రం వేసాం కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. మీకు నచ్చితే మామూలు వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే చల్లటివి ఫ్రిడ్జ్ వాటర్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక హాఫ్ గ్లాస్ అలా వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని చల్లగా కూల్గా సర్వ్ చేసుకోవడమే. ఎవరు గెస్ట్లు వచ్చినా కూడా, లేకపోతే ఇంట్లో పిల్లలు ఏదైనా జ్యూస్ కావాలి అని అన్నప్పుడు మనం ఇలాగా 10 మినిట్స్లో జ్యూస్ని రెడీ చేసి ఇవ్వచ్చండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది జ్యూస్. ఇది పెద్దవాళ్లే కాదండి, పిల్లలు కూడా ఈజీగా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీ అండి. నచ్చిందా వాటర్ మిలన్ జ్యూస్? నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లేఖాస్ రెసిపీస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.